అంటే ఇప్పుడు ఏమైపోతుంది మొత్తం సమాజంలో అసలు సెక్యూరిటీ ఉంది, సేఫ్టీ ఉంది. ఎవరు షాప్ ముందు రేపు పొద్దున మళ్ళీ ఇప్పుడు ఈయన ఇది చేసాడు కాబట్టి రేపు ఆయన వచ్చి మళ్ళీ బెల్ట్ షాప్ పర్మిట్ రూమ్ అని పట్టుకొస్తాడు. పట్టుకొచ్చి అక్కడే చీకులు సెంటర్ను నంచింగ్ సెంటర్లు అన్నీ ఫ్రీ అంటాడు. రేపు పొద్దున పచ్చడిగా నంచుకుంటేనేమో 10 రూపాయలకి తక్కువ అను, లేకపోతే చీకులు నంచుకుంటే 20 రూపాయలు తక్కువ అంటాడు. రేపు పొద్దున ఏముంది అక్కడే తాగేసి ఆ బయట ఉన్న అమ్మాయి మీద చెయ్యేస్తాడు, కూతురు మీద వేషాలు వేస్తాడు. ఏం చేయాలి ఇంకా సొసైటీని బాగు చేయాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసేటువంటి దిశగా వెళ్తున్నారంటే ఇంకేమనాలి వీళ్ళు? అది పెద్ద సాహసం అవుతుందేమో. చేసి తీరాలి కదా, నువ్వు సాహసం చేయడానికి ఎన్నుకున్నది. నువ్వు అడిగిందే, నువ్వేం చెప్పావు? చంద్రబాబు నాయుడికి ఏమాత్రం మానవత్వం లేదు మద్యం అనేటువంటి విషయంలో. ఎంతమంది పుస్తలు తగ్గుతున్నాయి. ఇప్పుడు ఏమవుతున్నది, వీళ్ళే తాగబోయిస్తారు. ఈ తాగబోయిచ్చాక వీళ్ళకి రోగాలు వస్తాయి. ఆ రోగాలకు ఆరోగ్యశ్రీ కింద హాస్పిటల్లో చేర్పిస్తారు. మళ్ళీ ఆ డబ్బులైనా ఎవరు తగలేరుతున్నారు? నా వల్ల కాదు అని తెలిసిపోయిందా జగన్మోహన్ రెడ్డి గారికి? లేదా రేపు రాబోయే మేనిఫెస్టోలో మళ్ళీ దీన్ని ఏమన్నా రిపీట్ చేస్తారు? చెబితే నవ్వుతారు. నమ్మను కూడా ఇంకా ఆయన చెప్తాడు అని నేను అనుకోను. సాధారణంగా నోరు చెప్పాలి, నోరు విప్పి చెప్పాలి. ఇదిగో మద్య నిషేధం నేను ఇట్లా చేద్దాం అనుకున్నాను, కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే తాగడం ఆగలేమంటున్నారు, అందుకోసం అని చెప్పేసి వదిలేశానని ఆ మొక్క చెప్తే కనుక వీళ్ళు సెటైర్లు వేస్తారని చెప్పి అవతల సెటైర్ వేసేవాడు ఆడేమో 50 రూపాయలకే మందిస్తానని చెప్పి. కాబట్టి అదో దరిద్రం బ్రాండ్ లో మందుకు సంబంధించి. అంటే అదైతే ఇంకా జరగదు, మేనిఫెస్టోలో ఉండదు. రైతుల విషయంలో లేదంటే రుణమాఫీ విషయంలో ఒక ప్రత్యేకంగా ఒక ఎంపిక ఉంటుందా రేపు మేనిఫెస్టోలో? నేను అనుకోవడం అయితే ఏంటంటే డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీలకు సంబంధించి కానీ లేదా